మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. 100ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నటువంటి వేళ ఏయూలో వివాదం చెలరేగుతోంది. రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు జెండా కట్టారు. ఇక జెండాను తొలగించారు ఏయూ అధికారులు. క్యాంపస్ బయట జెండా తొలగించడాన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తూ ఉంది. రిజిస్ట్రార్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు జెండా పాతడం తొలిసారి కావడంతో కూడా ఇటు వీసీని కలిసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లారు. ఇక అర్ధరాత్రి హంగామా చోటు చేసుకోవడంతో క్యాంపస్ లోకి భారీగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, దాడులు జరగకుండా పోలీసులు అయితే అక్కడ మోహరించారు. ఇక గతంలో క్యాంపస్ లో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించడం మీద ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక మరొకసారి ఈ 100ఏళ్ల ఉత్సవాల సందర్భంగా మరొకసారి ఈ వివాదం చెలరేగింది. దీంతో కూడా ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీయకుండా కూడా పోలీసులు అయితే అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. ఇక ఏయూ యూనివర్సిటీ దగ్గర ఎటువంటి బందోబస్తు కొనసాగుతూ ఉంది, ఏంటి ప్రస్తుత పరిస్థితి అనే డీటెయిల్స్ ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఏదైతే 100ఏళ్ల ఉత్సవాలు నిర్వహించుకుంటున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో వివాదం చెలరేగింది. యూనివర్సిటీ బయట ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ జెండాన్ని తొలగించడంతో పూర్తిగా విద్యార్థి సంఘాలు ఆంధ్ర యూనివర్సిటీలు ఏదైతే వీసీ ఛాంబర్ వద్ద కానీ రిజిస్టర్ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున చేరుకోవడం, దాంతో పాటుగా వీసీని కలిసేందుకు వెళ్తున్నటువంటి సమయంలో వీసీని కలవకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులు అడ్డుకున్నటువంటి పరిస్థితుల్లో యూనివర్సిటీకి సంబంధించినంత వరకు మొట్టమొదటిసారి రిజిస్టర్ కార్యాలయం ముందు ఏదైతే ఎస్ఎఫ్ఐ జెండాని పెట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ విద్యార్థులకి అధికారులకి మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి, మరి ముఖ్యంగా 100ఏళ్లు ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో తమ జెండాను తొలగించడంతో పాటుగా ఈ విద్యార్థి సంఘాలు కించపరిచే విధంగా కూడా యూనివర్సిటీ అధికారులు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఎస్ఎఫ్ఐ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి ముఖ్యంగా ఏదైతే ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించిన దగ్గర నుంచి కూడా యూనివర్సిటీలో వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే గత రాత్రి ఈ హై టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే జెండా కట్టిన తర్వాత ఎస్ఎఫ్ఐ జెండాను అధికారులు తొలగించినప్పటికీ కూడాను పెద్ద ఎత్తున పోలీసులు ఏదైతే యూనివర్సిటీకి చేరుకోవడం జరిగింది. మరొకసారి విద్యార్థుల మధ్యన ఘర్షణ వాతావరణం చెలరేగేటటువంటి పరిస్థితి నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో బందోబస్తుకి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా పోలీసులు పూర్తిగా మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరొకవైపు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఏదైతే విద్యార్థి సంఘాలకు సంబంధించినంత వరకు యూనివర్సిటీ బయట జెండాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని సంఘాలకు సంబంధించినంత వరకు జెండాలు ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే తమకు సంబంధించినంత వరకు జెండా కర్రను తొలగించడంపై అయితే మాత్రం ఈ వివాదం చెలరేగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ అధికారులు ఏం స్పందించకపోవడంతో వీసీని కలిసి తమ యొక్క ఏదైతే సంఘాలకు సంబంధించినంత వరకు కూడా తమ జెండాను తొలగించడానికి ప్రధాన కారణం ఏంటంటూ కూడా వీసీ దగ్గరికి వెళ్ళేటటువంటి నేపథ్యం. వీసీ దీనిపై స్పందించకపోవడంతో విద్యార్థి సంఘాలకి అధికారులకి కొంతసేపు వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి నేరుగా రిజిస్టర్ కార్యాలయం ముందున్నటువంటి ముందునే అక్కడ జెండా కట్టేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అధికారులు పూర్తి స్థాయిలో యూనివర్సిటీ అధికారులు జెండా తొలగించినప్పటికీ కూడా మరొకసారి వివాదం చెలరేగే అవకాశం ఉండబోతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పోలీసులు చేరుకున్నటువంటి పరిస్థితి. రాత్రి నుంచి కూడా పూర్తిగా అక్కడే పోలీసు అధికారులు ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐకి సంబంధించినంత వరకు తమ జెండాను తొలగించడం పైన మేము వెళ్లి శాంతియుతంగా అడిగితే యూనివర్సిటీ అధికారులు స్పందనకి మేము వ్యతిరేకంగా మా జెండాను అక్కడ కట్టి వెళ్ళిపోయాం తప్ప మేము ఎటువంటి శాంతి విఘాతాలకు కానీ భద్రతా వ్యవహారాలకు కానీ భంగం కలిగేలా కాదు, మా హక్కును కేవలం అడిగేందుకు వెళ్ళాం, దాని మీద స్పందించకపోవడంతో ఇలా చేశామంటూ కూడా ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. భరత్, మరి ప్రస్తుతం పోలీసులు అక్కడ ఎటువంటి ఆంక్షలు అమలు చేస్తూ ఉన్నారు, దాడులు జరగకుండా, ఉద్రిక్త పరిస్థితులు ముదరకుండా? ఏదైతే మరొకసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటూ కూడాను ఏదైతే పోలీస్ శాఖలో పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి. కానీ ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి సంఘాల నేతలు అయితే మాత్రం తమ నిరసన తెలియజేయడానికి కేవలం వీసీతో తమ జెండాను తొలగించడానికి ప్రధాన కారణం ఏంటి, మరొకసారి అక్కడ జెండా పెట్టే విధంగా కూడా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా వెళ్తే వీసీ స్పందనకి వ్యతిరేకంగా అక్కడ జెండా కట్టాం తప్ప మేము ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తమకు సంబంధించినంత వరకు కూడాను ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులతో మాట్లాడి చేసుకుంటాం తప్ప యూనివర్సిటీకి సంబంధించినంత వరకు కూడాను 100ఏళ్ల ఉత్సవాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలకి మేము దిగేపట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాకపోతే ఏదైతే యూనివర్సిటీ అధికారులు కానీ పోలీసులు కానీ ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుందా అనే నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడాను
పూర్తిగా పోలీసులు అయితే అక్కడే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే మాత్రం ఎస్ఎఫ్ఐ నుంచి ఎటువంటి ధర్నా గానీ లేకపోతే నిరసన తెలియజేస్తామంటూ కూడా ఎటువంటి సమాచారం లేనటువంటి పరిస్థితి. కాకపోతే విద్యార్థులు ఒక్కసారిగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు బందోబస్తు అయితే ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్ భరత్, స్టే విత్ us మీద గురించి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇక మరొకసారి ఏ టైంలోనైనా కానీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు. విద్యార్థి సంఘాలు ఎవరికి వాళ్ళు ఎదురుపడినప్పుడు కానీ అక్కడ అల్లర్లు చెలరేగొచ్చంటూ కూడా పోలీసులు అయితే ఆంక్షలు అయితే అమలు చేస్తున్నారు. అక్కడ పూర్తిగా కూడా బందోబస్తును కొనసాగిస్తున్నారు. ఇక 100ఏళ్ల ఉత్సవాల సమయంలో కూడా ఇప్పుడు ఏయూలో వివాదం అయితే చెలరేగుతోంది. రిజిస్ట్రార్ కార్యాలయం ముందర జెండా కట్టడంతో ఈ వివాదం మొదలైంది. ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జెండాను తొలగించాలంటూ ఏయూ అధికారులు కోరటము, క్యాంపస్ బయట జెండా తొలగించడాన్ని ఖండించింది ఎస్ఎఫ్ఐ. క్యాంపస్ బయట ఉన్నటువంటి జెండాతో మీకేం ప్రాబ్లం అన్నట్లుగా ఇక రిజిస్ట్రార్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాలు జెండా పాతడం కూడా ఇది తొలిసారి కావడంతో ఈ వివాదం చెలరేగింది. వీసీని కలిసేందుకు విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లారు. ఇక ఈ అన్ని అంశాలతో కూడా అర్ధరాత్రి అయితే హంగామా చోటు చేసుకుంది. ఇక ఏం జరుగుతుందని పోలీసులు వెనువెంటనే అక్కడ చేరుకోవడం జరిగింది. క్యాంపస్ లో భారీగా మోహరించారు పోలీసులు. గతంలో ఈ క్యాంపస్ లోనే ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించడం మీద కూడా ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య అయితే గొడవ చోటు చేసుకుంది. ఇక ఈ కారణంతోనే పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే అక్కడ కొనసాగిస్తున్నారు. ప్రిన్సిపల్స్ అందరూ వెళ్ళిపోయారు.